హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం రైలు ప్రయాణానికి సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కొందరు రైలులో ప్రయాణం చేయడం అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా. ఉదాహరణకు, నాకు రైలు ప్రయాణం అంటే ఇష్టం అని ఇలా చెప్పాలి. ఐ లైక్ టు ట్రావెల్ బై ట్రైన్. ఐ లైక్ టు ట్రావెల్ బై ట్రైన్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంటుందో తెలియదు కదా. అప్పుడు రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ ద రైల్వే స్టేషన్? వేర్ ఈజ్ ద రైల్వే స్టేషన్? మనం రైలు ప్రయాణం చేయాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటాం కదా. నేను రేపటికి రిజర్వేషన్ చేసుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ మేడ్ ఏ రిజర్వేషన్ ఫర్ టుమారో. I have made a reservation for tomorrow. మనం ఎక్కడికైనా ప్రయాణానికి బయలుదేరుతున్నప్పుడు మన రైలు ఎన్ని గంటలకో తెలియజెప్పడానికి నా రైలు రేపు ఉదయం 8 గంటలకు అని ఇలా చెప్పాలి. My train is at 8 AM tomorrow. My train is at 8 AM tomorrow. మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు రైలుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి విచారణ కౌంటర్కి వెళ్ళాలి కదా. విచారణ కౌంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి విచారణ కౌంటర్ ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ ద ఎంక్వైరీ కౌంటర్? వేర్ ఈజ్ ద ఎంక్వైరీ కౌంటర్? మనం ప్రయాణం చేయనప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ పైకి వెళ్ళాలంటే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలి కదా. అప్పుడు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకో అని ఇలా చెప్పాలి. టేక్ ద ప్లాట్ఫామ్ టికెట్. టేక్ ద ప్లాట్ఫామ్ టికెట్. అలాగే రైలు ప్రయాణం చేసే ముందు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి బెర్త్ ధృవీకరించబడిందో లేదో తెలుసుకోవడానికి మీ బెర్త్ ధృవీకరించబడిందా అని ఇలా అడగాలి. ఈజ్ యువర్ బెర్త్ కన్ఫర్మ్డ్? ఈజ్ యువర్ బెర్త్ కన్ఫర్మ్డ్? రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ ద టికెట్ కౌంటర్? వేర్ ఈజ్ ద టికెట్ కౌంటర్? మనం వెళ్ళవలసిన ప్రదేశానికి టికెట్ ధర ఎంతో తెలుసుకోవాలి కదా. ఉదాహరణకు, వైజాగ్కి టికెట్ ధర ఎంత అని ఇలా అడగాలి. వాట్ ఈస్ ద ఫేర్ ఫర్ వైజాగ్? వాట్ ఈస్ ద ఫేర్ ఫర్ వైజాగ్? రైలు ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో తెలుసుకోవడానికి రైలు ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అని ఇలా అడగాలి. ఎట్ విచ్ ప్లాట్ఫామ్ విల్ ద ట్రైన్ అరైవ్? ఎట్ విచ్ ప్లాట్ఫామ్ విల్ ద ట్రైన్ అరైవ్? రైలు ఎక్కడ నిలిపి ఉందో తెలిసినప్పుడు రైలు ప్లాట్ఫామ్ నంబర్ 2 వద్ద నిలిపి ఉంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. ద ట్రైన్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. రైలు ఎక్కాలంటే రైలు నిలిపి ఉన్న ప్లాట్ఫామ్కి వెళ్ళాలి కదా. అప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళాలి అని ఇలా చెప్పాలి. వీ షుడ్ గో టు ప్లాట్ఫామ్ నెంబర్ 2. We should go to platform number 2. అలాగే రైలు 10 గంటలకు రావాల్సి ఉంది అని ఇలా చెప్పాలి. The train is due at 10 o'clock. The train is due at 10 o'clock. కొన్ని రైళ్లు అన్ని స్టేషన్లలో ఆగవు కదా. ఈ రైలు అన్ని స్టేషన్లలో ఆగదు అని ఇలా చెప్పాలి. This train will not halt at all stations. This train will not halt at all stations. అలాగే రైలు ఎన్ని గంటలకు బయలుదేరుతుందో తెలుసుకోవడానికి రైలు ఎన్ని గంటలకు బయలుదేరుతుంది అని ఇలా అడగాలి. What time does the train depart? What time does the train depart? రైలు ఆలస్యంగా వచ్చిందా అని ఇలా అడగాలి. Is the train late? Is the train late? రైలు ఆలస్యంగా వచ్చినప్పుడు రైలు 2 గంటలు ఆలస్యమైంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ ఈజ్ లేట్ బై 2 hours. ద ట్రైన్ ఈజ్ లేట్ బై 2 hours. రైలు రావడానికి సమయం ఉంటే మనం వెయిటింగ్ రూమ్లో వేచి ఉంటాం కదా. వెయిటింగ్ రూమ్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి వెయిటింగ్ రూమ్ ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ ద వెయిటింగ్ రూమ్? వేర్ ఈజ్ ద వెయిటింగ్ రూమ్? వెయిటింగ్ రూమ్కి వెళదాం పదా అని ఇలా అడగాలి. లెట్స్ గో టు ద వెయిటింగ్ రూమ్. లెట్స్ గో టు ద వెయిటింగ్ రూమ్.
రైలు సరైన సమయానికి వస్తుందో లేదో తెలుసుకోవడానికి రైలు సరైన సమయానికి వస్తుందా అని ఇలా అడగాలి. విల్ ద ట్రైన్ అరైవ్ ఆన్ టైం? విల్ ద ట్రైన్ అరైవ్ ఆన్ టైం? అలాగే రైలు ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి రైలు ఎప్పుడు వస్తుంది అని ఇలా అడగాలి. వెన్ విల్ ద ట్రైన్ అరైవ్? వెన్ విల్ ద ట్రైన్ అరైవ్? రైలు వచ్చే సమయం అవుతున్నట్లయితే రైలు రాబోతోంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ ఈస్ అబౌట్ టు అరైవ్. ద ట్రైన్ ఈస్ అబౌట్ టు అరైవ్. రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు రైలు వచ్చేసింది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్. ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్. రైలు ప్లాట్ఫామ్ మీద ఆగిన తర్వాత రైలు ఎక్కండి అని ఇలా చెప్పాలి. గెట్ ఆన్ ద ట్రైన్. గెట్ ఆన్ ద ట్రైన్. రైలు ఎక్కేటప్పుడు సామాను కూడా జాగ్రత్తగా లోపల పెట్టాలి కదా. సామాను లోపల పెట్టు అని ఇలా చెప్పాలి. కీప్ ద లగేజ్ ఇన్సైడ్. కీప్ ద లగేజ్ ఇన్సైడ్. రైలు లోపలికి ఎక్కిన తర్వాత ఎవరికీ ఇబ్బంది కలగకుండా సామాను సర్దుకోవాలి కదా. సామాను సీటు కింద పెట్టు అని ఇలా చెప్పాలి. కీప్ ద లగేజ్ అండర్ ద సీట్. కీప్ ద లగేజ్ అండర్ ద సీట్. మనకి రైలులో రిజర్వేషన్ సీట్ ఉన్నప్పటికీ వేరే వాళ్ళు పొరపాటున మన సీట్లో కూర్చుంటూ ఉంటారు కదా. అప్పుడు మీరు నా సీటులో కూర్చున్నారు అని ఇలా చెప్పాలి. యు ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్. యు ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్. ఎవరైనా పొరపాటున మన సీట్లో కూర్చుని ఉంటే మీరు నా సీటు నుండి లేవగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ గెట్ అప్ ఫ్రమ్ మై సీట్? కెన్ యూ గెట్ అప్ ఫ్రమ్ మై సీట్? అలాగే రైలులో ప్రయాణించేటప్పుడు కిటికీ తెరిస్తే ప్రక్క వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో తెలుసుకోవడానికి కిటికీ తెరిస్తే మీకు అభ్యంతరమా అని ఇలా అడగాలి. డూ యూ మైండ్ ఇఫ్ ఐ ఓపెన్ ద విండో? డూ యూ మైండ్ ఇఫ్ ఐ ఓపెన్ ద విండో? మేము రైలు ఎక్కాము అని ఇలా చెప్పాలి. వీ బోర్డెడ్ ద ట్రైన్. వీ బోర్డెడ్ ద ట్రైన్. రైలు ఎప్పుడు బయలుదేరుతుందో తెలుసుకోవడానికి రైలు ఎప్పుడు బయలుదేరుతుంది అని ఇలా అడగాలి. వెన్ విల్ ద ట్రైన్ లీవ్? వెన్ విల్ ద ట్రైన్ లీవ్? రైలు బయలుదేరడానికి ఇంకా సమయం ఉంటే రైలు బయలుదేరడానికి ఇంకా కొంత సమయం ఉంది అని ఇలా చెప్పాలి. దెర్ ఈజ్ స్టిల్ సమ్ టైమ్ ఫర్ ద ట్రైన్ టు స్టార్ట్. దెర్ ఈజ్ స్టిల్ సమ్ టైమ్ ఫర్ ద ట్రైన్ టు స్టార్ట్. అలాగే రైలు బయలుదేరుతుంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ ఈజ్ స్టార్టింగ్. ద ట్రైన్ ఈజ్ స్టార్టింగ్. రైలు వైజాగ్ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అని ఇలా అడగాలి. హౌ లాంగ్ విల్ ద ట్రైన్ టేక్ టు రీచ్ వైజాగ్? హౌ లాంగ్ విల్ ద ట్రైన్ టేక్ టు రీచ్ వైజాగ్? మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తరువాత స్టేషన్ ఏదో తెలుసుకోవడానికి తరువాత స్టేషన్ ఏది అని ఇలా అడగాలి. విచ్ ఈజ్ ద నెక్స్ట్ స్టేషన్? విచ్ ఈజ్ ద నెక్స్ట్ స్టేషన్? తరువాత స్టేషన్ వరంగల్ అని ఇలా చెప్పాలి. ద నెక్స్ట్ స్టేషన్ ఈజ్ వరంగల్. ద నెక్స్ట్ స్టేషన్ ఈజ్ వరంగల్. తరువాత స్టేషన్ ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి తరువాత స్టేషన్ ఎంత దూరంలో ఉంది అని ఇలా అడగాలి. హౌ ఫార్ ఈజ్ ద నెక్స్ట్ స్టేషన్? హౌ ఫార్ ఈజ్ ద నెక్స్ట్ స్టేషన్? అలాగే మనం దిగవలసిన స్టేషన్ వచ్చినప్పుడు మా స్టేషన్ వచ్చేసింది అని ఇలా చెప్పాలి. అవర్ స్టేషన్ హ్యాస్ అరైవ్డ్. అవర్ స్టేషన్ హ్యాస్ అరైవ్డ్. మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో ఆగినప్పుడు ఏవైనా తినడానికి తీసుకుంటూ ఉంటాం కదా. అలాగే కొన్ని స్నాక్స్ పండ్లు తీసుకో అని ఇలా చెప్పాలి. గెట్ సమ్ స్నాక్స్ అండ్ ఫ్రూట్స్. గెట్ సమ్ స్నాక్స్ అండ్ ఫ్రూట్స్. రైలు గమ్యస్థానానికి ఎప్పుడు చేరుకుంటుందో తెలుసుకోవడానికి ఈ రైలు ఎప్పుడు గమ్యస్థానానికి చేరుకుంటుంది అని ఇలా అడగాలి. వెన్ విల్ ద ట్రైన్ రీచ్ ఇట్స్ డెస్టినేషన్? వెన్ విల్ ద ట్రైన్ రీచ్ ఇట్స్ డెస్టినేషన్? గంటలో వైజాగ్ చేరుకుంటాం అని ఇలా చెప్పాలి. వీ విల్ రీచ్ వైజాగ్ ఇన్ ఎన్ అవర్. వీ విల్ రీచ్ వైజాగ్ ఇన్ ఎన్ అవర్.
అలాగే నేను లోకల్ రైలులో తిరిగి వస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ కమ్ బ్యాక్ బై లోకల్ ట్రైన్. ఐ విల్ కమ్ బ్యాక్ బై లోకల్ ట్రైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.